ఆహ్వానిస్తున్నాం. ప్రేమ వ్యవహారాల గురించి మీకు అందరికీ తెలిసిందే. బట్ దిస్ పర్టిక్యులర్ ఫిలిం ఐ ఫీల్ లైక్ నేను ఇందాక చెప్పినట్టు పోలీస్ ఆపరేషన్ మీద ఎక్కువ, అంటే పోలీస్ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్, అంటే దే ఆర్ నాట్ ఇన్ రెగ్యులర్ యూనిఫామ్స్. అది ఆ ఆస్పెక్ట్లో ఆ క్యారెక్టర్స్ నేను కలిసిన వాళ్ళ నుంచి వచ్చిన ఇది. సో ఆబ్వియస్లీ వీరప్పన్ అనే సబ్జెక్ట్ మ్యాటరే నేను తీసిన అన్ని సినిమాల్లోకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ ఐ డిడ్ సమ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ ఆర్ ఫ్యాక్షన్ ఆర్ వాట్ ఎవర్ హారర్ ఫిల్మ్స్. సో నా కెరియర్లో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, మెయిన్లీ బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. వీరప్పన్లో ఉన్న మెయిన్ డిఫరెన్సు, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాకింగ్ లేకుండా, ఎప్పుడైనా మీకు చాలా డెత్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ చాలా కష్టపడటం కానీ పట్టుకోవడానికి ఒక ఆర్గనైజేషను, ఒక ఐడియాలజికల్, ఒక టెర్రరిస్ట్ అలాంటి దాంట్లో ఉంటుంది. దట్ ఈవెన్ అన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ వీరప్పన్ ఈజ్ అ ప్లెయిన్ క్రిమినల్. దానికి ఐడియాలజీ బ్యాకింగ్ లేదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కానీ. ఇంకోటి చాలా కాన్స్పిరసీ థియరీస్ పాలిటీషియన్స్ హెల్ప్ చేస్తారు, విచ్ ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే వీరప్పన్ని హెల్ప్ చేసిన మళ్ళా ఇప్పుడు అండర్ వరల్డ్ అంటే మీకు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఈ సిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. ఒక అడవిలో ఉండే ఒక డెకాయిట్ లాంటి అతనితో ఎవరికి ఓట్ బ్యాంకు లేదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ యూనిక్ క్యారెక్టర్. అంటే ఒక టెరైను ఫారెస్ట్లో అనేది ఇంపాసిబుల్ పట్టుకుంటాం కాబట్టి, అంటే మీరు ఒక 40 feet దూరంలో ఏనుగు కనిపించిన చోట 3 states బార్డర్స్లో హీ రూల్డ్ ఫర్ నియర్లీ 20 years. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్, హిజ్ కనింగ్ అండ్ ఆల్సో ద టెరైన్. ఆ టైం పీరియడ్లో అంటే ఆల్మోస్ట్ పీక్ పీరియడ్లో 1200 స్పెషల్ టాస్క్ ఫోర్స్ పీపుల్ వర్ ఆన్ పర్మనెంట్ డ్యూటీ ఇన్ ది సత్యమంగళం, దీస్ ఏరియాస్ టు క్యాచ్ హిమ్. సో అలాగా నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో అసలు ఇలాంటి క్రిమినల్ ఎంతవరకు లేడు. వీరప్పన్కి యాక్చువల్గా లేదు. అంటే మీరు చెప్పిన ప్యారలల్, ఇప్పుడు ఫూలన్ దేవి అనే ఒక అప్పర్ కాస్ట్ ఠాకూర్స్ తనని రేప్ చేయటం వల్ల నా రివెంజ్ కోసం అనేది. బట్ వీరప్పన్ అంటే ఒక చాలా యూనిక్ సిచ్యువేషన్లో అయ్యాడు. అంటే అప్పుడు ఆ టైంలో ఫారెస్ట్ గార్డ్స్ అంటే అర్లియర్ టైమ్స్లో తను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు గన్ షూట్ చేయడం నేర్పి, తర్వాత ఈ ఎలిఫెంట్స్ని చంపితే తనకు డబ్బులు వస్తుంది అనేది, అంటే ఒక ఏదో మనకి సామెత ఉందో, పులికి రక్తం రుచి చూపించినట్టు. ఆ కైండ్ ఆఫ్ ఐ థింక్ వెరీ ఇనీషియల్ స్టేజెస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసింది అది. నో, డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీరప్పన్ బయోపిక్ కాదు. వీరప్పన్ ఎలా పుట్టాడు, ఎలా వీరప్పన్ అయ్యాడు అనేది నేను దాంట్లో ఎక్కువ డెల్ చేయలేదు. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్ని రిపోర్ట్స్ చదివి ఉంటారు, బుక్స్, లేకపోతే సినిమాలు కూడా వచ్చినాయి, లేకపోతే డాక్యుమెంటరీస్. సో ఐ థింక్ ఐ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఆన్ ఇంతమంది ఒక 3 స్టేట్ గవర్నమెంట్లు 20 సంవత్సరాలు పట్టుకోలేకపోయిన మనిషిని, అంత 700 పైన కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క మనిషికి వచ్చిన ఐడియాతోటి ఫైనల్లీ ఎలా వర్కౌట్ అయింది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. సో ఇట్ ఈస్ నాట్ రియల్లీ అబౌట్ వీరప్పన్. వీరప్పన్ని పోలీస్ పర్స్పెక్టివ్లో చూపెడుతున్నారు కానీ వీరప్పన్ పర్స్పెక్టివ్లో కాదు సినిమా. ఈజ్ అబౌట్ ఓన్లీ ద ఆపరేషన్ యాక్చువల్లీ. ఇప్పుడు మంచి అనేది ఇప్పుడు నాతో బాగా మాట్లాడి అనుకోండి, నేను మంచిగా అనుకోండి. చాలా ఆబ్వియస్లీ దెర్ ఆర్ పీపుల్ హూ బెనిఫిటెడ్. సో ఆ బెనిఫిట్ అనేది వీరప్పన్ వాళ్ళు మంచితనంతో చేసాడా, వాళ్ళని ఉపయోగించుకోవటానికి చేసాడా అనేది ఒక సబ్జెక్టు డిబేట్ అది. యూనో
బట్ వీరప్పన్ ఐ ఫీల్ అంటే ఇప్పుడు మీకు నియర్లీ తను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అడవిలో బతికినప్పుడు ఆల్మోస్ట్ తను థింకింగ్ ఒక యానిమల్ లాగా ఉంటుంది, కానీ ఐ డౌట్ హీ విల్ లుక్ ఎట్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే తను ఎవరు ఎదిరిస్తే వాడు చెడ్డోడు, తనకి సపోర్ట్ చేసినోడు మంచోడు. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ క్లియర్ డెఫినేషన్ వీరప్పన్. దట్ డెఫినెట్లీ, బికాస్ కానీ ఇప్పుడు పాయింట్ మీరు ఇప్పుడు ఈ సాంగ్లో ఒక 2 లైన్స్ ఉన్నాయి, సాధించేది సాధించాలి ఏ దారైనా కానీ. సో అలాంటి రాక్షసుడిని మనం పట్టుకోవటానికి కానీ చంపడానికి కానీ ఒక మామూలు యాక్సెప్టబుల్ పోలీస్ మెథడ్స్ పనిచేయనప్పుడు కొన్ని విపరీతమైన డెసిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెసిషన్స్ కారణంగానే ఫైనల్లీ పుట్ ఎన్ ఎండ్ టు వీరప్పన్స్ చాప్టర్. సో ఎవరైతే ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉన్నారో తన వీరప్పని చంపడానికి ఫైనల్గా సక్సీడ్ అయిన అతని మైండ్ సెట్లో తను అవలంబించిన విధానాలు కానీ తన ఆలోచన విధానం అనేది అది చెయ్యొచ్చా, అలాగా పోలీస్ అని అతను చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఒక కాంట్రవర్షియల్ పాయింట్ అనేది ఉంది డెఫినెట్గా సినిమాలో. కానీ ద ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ద రిజల్ట్ ఇస్ కమ్ అవుట్ కరెక్ట్, యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ద మెథడ్స్. ఐ థింక్ దట్ ఈస్ యాక్చువల్లీ ద మారల్ ఆఫ్ ద ఫిలిం. యా 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 మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పేస్తారని చెప్పను. And it's a very expensive film. It is, of course. I mean, it's a very heavy duty action film. In the locations తీసినప్పుడు ఆటోమేటిక్గా యా అదే అండి మీరు ఇందాక చెప్పినట్టు. సి ఆబ్వియస్లీ వీరప్పన్ ఏమేం చేసాడు అసలు తను స్టార్ట్ అయినప్పటి నుంచి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. మీరు వీరప్పన్ గురించి తెలియనివాడు కూడా పిక్చర్ చూసినప్పుడు ఫస్ట్ ఒక 10-15 మినిట్స్లో క్లారిటీ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఇలాంటి ఓడిని పట్టుకోవటానికి ఏం చేశారు అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. పార్ట్ 2 వీరప్పన్ చచ్చిపోయి ఇంకేం పార్ట్ 2 మీరు. కానీ ఇప్పుడు వీరప్పన్ స్టోరీ నేను ఇందాక చెప్పినట్టు అది రామాయణం లాంటిది, ఎన్నో పర్వాలు ఉంటాయి. వీరప్పన్ ఎలా స్టార్ట్ అయ్యాడు, ఫస్ట్ టైం ఏం చేశాడు, ఫస్ట్ టైము ఒక పర్టికులర్ ఆఫీసర్ని ఎలా చంపాడు, అలాంటప్పుడు మీరు రామాయణంలో వేరే వేరే పర్వాలు తీసుకున్నట్టు మీరు ఎన్నైనా చేయొచ్చు వీరప్పన్ మీద. సి ఐ హావ్ డన్ రీసెర్చ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ జస్ట్ వాజ్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ వెరీ లాంగ్ టైం వీరప్పన్. అంటే ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ తన పేపర్లో వచ్చినప్పటి నుంచి ఆ యూనిక్నెస్ స్టడీ చేయడం. నేను ఐ మెట్ సమ్ టాస్క్ ఫోర్స్ యాక్చువల్ పోలీస్ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ హిమ్. అండ్ కానీ ఇప్పుడు ఎండ్లో ఇప్పుడు మనం ప్రతి ఆపరేషన్లో అంతకుముందు జరిగిన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు ఏ ఆర్గనైజేషన్ అయినా, పోలీసులు కూడా. అది ట్రై చేస్తాం, ఎందుకు ఫెయిల్ అయింది అని దాన్ని స్టడీ చేసి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా. సో ఈ ఫైనల్ ఆఫీసర్ ఎవరైతే చేశారో ఆబ్వియస్లీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. ఫస్ట్ నుంచి ఎంతవరకు జరిగింది స్టడీ చేశాడు కాబట్టి మ్యాక్సిమం రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ నాకు తన నుంచి వచ్చింది, ఆ క్యారెక్టర్ నుంచి. ఈజ్ హూజ్ వైఫ్? ఎస్. యా యా సి హీ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ అంటే యాక్టివ్గా 1.5 year. అంటే తను జాయిన్ అయ్యిందే రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన తర్వాత. ఆల్మోస్ట్ ఐ వుడ్ థింక్ 2004 అక్టోబర్లో వీరప్పన్ చంపేశారు. ఐ వుడ్ థింక్ అరౌండ్ 2003 బిగినింగ్ ఏ పర్టికులర్ జాబ్. యా మెనీ పార్ట్స్. అంటే కొన్ని చోట్ల బికాజ్ వీ కాంట్ గెట్ పర్మిషన్ కొన్ని ఏరియాస్లో, బట్ మెనీ పార్ట్స్ ఆర్ రియల్ లొకేషన్స్. అడవులు ఒకటే కాదు, ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు పోలీస్ అనేది సిటీలో అంటే ఒక సివిలియన్ ఏరియాస్లో చేస్తాం. అటు ఫారెస్ట్లో ఉన్నాడు, ఫారెస్ట్లోకి వెళ్ళి ఎతకడానికి పోలీస్కి ట్రైనింగ్ ఉండదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏమో యానిమల్స్ని చెట్లని సంరక్షించడం వాళ్ళది, వాళ్ళు క్రిమినల్స్ పట్టుకునే ట్రైనింగ్ వాళ్ళకు ఉండదు. సో ఇది ఒక యూనిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. సో మీరు అడవిలోకి వెళ్ళి పట్టుకోమంటే పోలీసు ఎలా పట్టుకుంటారు? యూనో. తర్వాత ఇంకొకటి కర్ణాటక తమిళనాడు బార్డర్లో చేస్తున్నాడు కాబట్టి తమిళ పోలీసులు వస్తే బార్డర్ దాటి అక్కడికి వెళ్ళేవాడు, కర్ణాటక వాళ్ళు వస్తే ఇక్కడికి వచ్చేవాడు. సో వాళ్ళిద్దరికీ సామరస్యం ఉండగా అదొక ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టారో, జాయింట్ టాస్క్ ఫోర్స్, వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమీ తెలియదు.
సో వాళ్ళేమో లోకల్ పోలీస్ మీద డిపెండ్ అవుతారు, లోకల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు మధ్యన పాలిటిక్స్. సో దర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కైండ్ ఆఫ్ బాచ్డ్ అప్ ద ఎంటైర్ ఆపరేషన్ అండ్ విచ్ ఈస్ ద రీజన్ సో మెనీ పీపుల్ డైడ్. ఇంకోటి వీళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం లోకల్ విలేజర్స్ని కొట్టి వాళ్ళు అగెన్స్ట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ వీరప్పన్కి ఇన్ఫార్మెంట్స్ అయిపోయి ఇలాంటివన్నీ. ఆ వీరప్పన్ను కొట్టేసిన డబ్బు అంతా వీళ్ళకి ఇచ్చేవాడు. సో అప్పుడు వాళ్ళు ఆ డబ్బుల కోసం వీరప్పన్కి ఎక్కువ హెల్ప్ చేయడం మొదలుపెట్టారు అనమాట. సో ఐ థింక్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు హిస్ రైజ్. సో వీటిలో వచ్చిన లొసుగుల్ని, వీటిలో వచ్చిన ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి దిస్ పర్టిక్యులర్ ఆఫీసర్ మేనేజ్ టు థింక్ ఆఫ్ అన్ ఐడియా విచ్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. Yeah, it's basically no, yeah, basically his entire operations mostly were done in the borders of Kannada and Karnataka and Tamil Nadu. Yeah. ఇప్పుడు రియాలిటీ అంటే ఒకటి, నేను అక్కడ లేను జరిగినప్పుడు 100%. ఇది నేను నమ్మిన రియాలిటీ. అంటే నేను ఇప్పుడు ఒకటి జరిగిన దాని గురించి మీరు ఒకటి చెప్పారు, ఇంకోళ్ళు ఎవరో చెప్పారు. బిలీవబిలిటీ ఎక్కడ వస్తుంది అంటే మనకి నమ్మబుల్గా ఉన్నప్పుడు అది బిలీవబుల్ అవుతుంది. లేకపోతే మీరు 5 అడిగారు అనుకోండి, 5 వర్షన్స్ చెప్తారు. నో, వాట్ ఎవర్ ఐ షాట్ ఈజ్, నేను దాంట్లో ఒక ముక్క రాయలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ టోల్డ్ టు మీ బై ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్. ఇది నా సొంత బ్రెయిన్ పెట్టలేదు. ఆయన క్యారెక్టర్ ఆయన ఒక్కరే కాదు, బట్ దెర్ ఆర్ సమ్ 6-7 పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ హోల్ థింగ్. ఆయన ఈజ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మెయిన్ గైస్. సో డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఎందుకంటే ఒకటే నీడెడ్ అన్ ఏజ్, ఆ కైండ్ ఆఫ్ ఏజ్ లుక్ అనేది క్యారెక్టర్కి అవసరం. ముఖ్యంగా శివరాజ్ కుమార్ అంటే, రాజ్ కుమార్ ఇప్పుడు ఆల్మోస్ట్ కర్ణాటకలో మీకు 2 మోస్ట్ పాపులర్ పీపుల్ ఆర్ రాజ్ కుమార్ అండ్ వీరప్పన్. బోత్ ఆర్ వన్ ఇన్ గుడ్ అండ్ వన్ బ్యాడ్ వే. సో రాజ్ కుమార్ గారిది ఒక ఇది ఉంది ఆల్రెడీ, ఒక చాప్టర్ వీరప్పన్ కిడ్నాప్ చేసాడు కాబట్టి. సో ఐ థాట్ ఇట్స్ వెరీ యాప్ట్ ఫర్ దట్ టు హ్యాపెన్. అంటే అదొక సైడ్ ఎఫెక్ట్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ ఐ కాస్ట్. తెలుగు అండ్ తమిళ్ 3 ఒకేసారి సైమల్టేనియస్. సో ఈ సినిమా చూసి మీరు కూడా వీరప్పన్ ఎలా చంపాలి ఆయన ఆలోచిస్తే, ఇప్పుడు ఈయన్ని స్టడీ చేసి ప్రభు మీరు వీరప్పన్ ఈ వీరప్పను యాక్చువల్గా తను మీరు చూస్తే బిలీవ్ చేయరు, తను ఇలా ఉండడు అసలు. ఇదంతా టోటలీ ఇస్ డన్ ఇన్ మేకప్. విక్రమ్ అండ్ బాంబేలో మేకప్ మ్యాన్, హీ మేనేజ్ టు డెవలప్ దిస్ లుక్. బట్ ఆఫ్ కోర్స్ దట్ గైజ్ అ టెరిఫిక్ యాక్టర్. సో ఒక కావాలి లుక్ ఉండాలి. థియేటర్ యాక్టర్ ఫ్రమ్ ఢిల్లీ. సో అతని ఫేస్ ఇలాంటి మేకప్ చేయడానికి నియరెస్ట్ మ్యాలబిలిటీ ఉండాల్సింది అని తీసుకుని, బట్ ఆ లుక్ అంత పర్ఫెక్ట్గా రావడానికి క్రెడిట్ గోస్ టు విక్రమ్. యా ఆఫ్ కోర్స్. సో ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ వీరప్పన్ చూపించి తను స్టడీ చేసి దానికి ఆ ఫేస్లో వెయిట్ లాస్, ఆ ఐబ్రోస్ ఇలాంటివన్నీ దాన్ని మీరు ఒరిజినల్ యాక్టర్ని చూస్తే అసలు బిల్డ్ కూడా చేయరు అతనే, అంత డిఫరెంట్గా ఉంటాడు. 2-3 సాంగ్స్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ థ్రిల్లర్. దీంట్లో మీకు లవ్ స్టోరీస్, కామెడీ ట్రాక్స్ అలాంటివి ఉండవు. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ సపోజ్ టు బి థ్రిల్లర్. Yeah, we will show it eventually. Not for reasons we చూపించాల్సిన అవసరం లేదు, but we'll just yeah. Censor, I don't think so. No, I don't think so. No. ఎందుకంటే ఇప్పుడు వీరప్పన్ ఏంటి తనని చంపటం అనేది డాక్యుమెంటెడ్ హిస్టరీ. అది నేను కేవలం ఇన్ బిట్వీన్ జరిగేది చూపెడుతున్నాను. సో ఐ డోంట్ థింక్ ద యాంగిల్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే దట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. యాక్చువల్లీ వీరప్పన్ వైఫ్ ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉంది సినిమాలో, ఏదైతే ఆపరేషన్ అయిందో అందుకని ఆవిడ దాంట్లో ఉంటారు.
ఇదేంటి ఆయన క్రిమినలా? అది కదండి, క్రిమినల్స్కి ఎక్కువ ఎమోషన్ ఉంటాయని చప్పట్లు కొడితే మీరు క్రిమినల్ అని అనుకుంటున్నాను నేను. ఓకే, బట్ యాక్చువల్లీ దట్స్ ద ట్రూత్. ఐ మీన్ ఈవెన్ మై స్టడీ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ ఐ రియలైజ్ దట్ దే ఆర్ హైలీ ఎమోషనల్ పీపుల్, ఫ్యాక్షన్ పీపుల్ అందరూ. ఎమోషన్ ఎక్కువ ఉన్నప్పుడే మీకు లాజిక్ పనిచేయదు, విచ్ ఈస్ ద రీజన్ దే విల్ డూ సచ్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్. సో అందులో వీరప్పన్ ఐ వుడ్ థింక్ విల్ బి ద మోస్ట్ ఎమోషనల్ గాయ్, బికాస్ ఈజ్ నియరెస్ట్ టు అన్ యానిమల్ యాక్చువల్లీ. అంటే తను చేసిన కన్నింగ్నెస్ తోటి తప్పించుకున్నాడు, కానీ మీరు కూర్చుని ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇంట్రాగేషన్ పెడితే ఐ డోంట్ థింక్ యూ కెన్ టాక్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. I won't say society, he would be against the police. Yeah. అంటే ఎవరెవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్ళు శత్రువులు, బికాజ్ తన వరల్డ్ వ్యూలో ఇస్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ ఇన్ ద ఫారెస్ట్, ఎక్స్పోజర్ అనేది జీరో. అలాంటప్పుడు మ్యాక్సిమము తన మీదకి వస్తున్న వాళ్ళని తను శత్రువులుగా భావిస్తాడు, కానీ ఐ డోంట్ థింక్ యూ కెన్ థింక్ బియాండ్ దట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏ విలన్ కూడా రియల్ లైఫ్లో సిక్స్ ప్యాక్ ఉండదు టు స్టార్ట్ విత్. ఓకే, మన సినిమా హీరోలుగా ఉంటుంది సిక్స్ ప్యాక్. ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ అంటే ఇండియాస్ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ మీద మీరు సినిమా తీస్తే దావుద్ ఇబ్రాహిం లాంటి మీరు కాస్ట్ చేయరు కదా అలా చూస్తే. కానీ అలా ఉండటం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. అది పాయింట్. సో ఐ థింక్ దట్ హ్యాపెన్స్ విత్ ద మైండ్, ఇట్ హ్యాపెన్స్ విత్ డెసిషన్. సిస్టమ్ 100%. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సిస్టమ్కి ఒక క్రిమినల్కి డిఫరెన్స్ ఏంటంటే, క్రిమినల్ ఒక ఇండివిజువల్గా ఆలోచిస్తాడు, వాడుకున్న పర్సనాలిటీ తోటి. సిస్టమ్ ఒక ఎవాల్వ్ అవుతుంది ఒక పీరియడ్లో. సో వాళ్ళకున్న మెథడ్స్తో ఆల్రెడీ ఒక టైప్లో ఉంటారు. ఎప్పుడైతే ఒక అన్ప్రెడిక్టబుల్ పర్సన్ వచ్చాడో సడన్లీ ఇట్ కొలాప్సెస్, యూనో. సో దట్స్ వై. అండ్ వీరప్పన్ కన్నా అన్ప్రెడిక్టబుల్ పర్సన్ ఇందాక చెప్పిన వరల్డ్ హిస్టరీ లేదు అసలు అక్కడ, ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దట్. సో ఎనీ ఫెయిల్యూర్ ఎవెన్చువల్లీ యూ క్యాన్ ట్రాక్ ఇట్ బ్యాక్ టు ఆ రోజు అలా చేయకపోతే. ప్రతిదానికి ఉంటుంది కదా రీజన్. సో ఆబ్వియస్లీ దిస్ సిస్టమ్ ఫెయిల్యూర్. దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ కమింగ్. అండ్ like I said, I think it's a very different experience of release 4th. Yeah, 4th of December. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంతకుముందు ఆయన తీసినటువంటి ఒక రక్త చరిత్ర కానీ, ఒక 26/11, ఒక సర్కార్ రాజ్ సినిమాలు ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో, అదేవిధంగా కూడా ఈ వీరప్పని ఒక సినిమా అంతటి ప్రేక్షక ఆదరణ పొందుతుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.